హాయ్ అండి, నమస్తే. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహమ్మా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన కమ్మగా ఉండే టమాటా రైస్ అండి. ఇది ఇన్స్టెంట్ రెసిపీ. అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కర్రీ చేయాలో తోచినప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళకి పెద్దగా హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఏ మసాలాలు యూజ్ చేయనండి, కేవలం 2-3 ఐటమ్స్తో టమాటా రైస్ ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా రైస్లో ఒక ఆనియన్ ఇలా రౌండ్గా కట్ చేసుకొని తింటే ఇంకా బిర్యానీతో పోటీ పడుతుందండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా బాగా పండిన టమోటాలు ఒక 4 తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, జ్యూసీగా వచ్చింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక పెద్ద సైజులో 4 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలా వచ్చే వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఆనియన్స్ ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే చూసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసం కూడా వేసేసుకోండి. ఈ టమాటా రసం వేసిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాన్ స్టాప్గా కలుపుతూ ఉండండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసుకోండి. రైస్ మనం ఎప్పుడు వండుకునే విధంగా కాకుండా కొంచెం గింజలుగా ఉండాలి. ఇలా వండుకున్న రైస్ని డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం సేపు ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. అప్పుడే టమాటా రైస్ అనేది పొడిగా వస్తుందండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉండలుగా లేకుండా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు రుచికి సరిపడా ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి లేదో ఒకసారి చూసుకొని వేసుకోండి. నేనైతే చూసుకున్నాను, కరెక్ట్గానే ఉన్నాయి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే పెద్ద హైరాణ పడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో అంతేనండి, టమాటా రైస్ రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి డైలీ ఒకే విధంగా చేస్తే బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఒకవేళ మార్నింగ్ రైస్ మిగిలిపోయిందనుకోండి, అప్పుడు దాన్ని పడేయకుండా ఇలా ఇన్స్టెంట్గా వేడిగా చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు మీ స్టైల్లో టమాటా రైస్ చేస్తారు కదా, ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఇది చేయండి అని. నా స్టైల్లో మీకోసం తప్పకుండా చేస్తాను. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.